19 ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. 2 దశాబ్దాల కడుపు కోతకు న్యాయం దక్కలేదు. ఇప్పుడు వారి చేతిలో కూతురు అవశేషాలు తప్ప ఏదీ మిగల్లేదు. ఆయిషా మీరా తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో విషన్న వదనంతో సిబిఐ కోర్టులో ఆమె అవశేషాల కోసం నిలబడ్డం అందరినీ కలిచివేసింది. ఆయిషా అవశేషాలను కాసేపట్లోనే ఖననం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆయిషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించింది సిబిఐ. ఆయిషా అవశేషాలను తల్లిదండ్రులు స్వీకరించారు. అవశేషాలను తీసుకునే సమయంలో కన్నీటి పర్యంతమైంది ఆయిషా మీరా తల్లిదండ్రులు. విజయవాడ సిబిఐ కోర్టు దగ్గర భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయిషా మీరా అవశేషాలను మోసుకువెళ్లారు ఆమె తండ్రి, మత పెద్దలు. ఆయిషా అవశేషాలను మరి కాసేపట్లోనే ఖననం చేయనున్నారు మత పెద్దలు. తెనాలిలోని ఖబరిస్తాన్లో ఆయిషా మీరా అవశేషాల ఖననం జరగనుంది. గతంలో ఉన్న సమాధిలోనే ఖననం చేయనున్నారు మత పెద్దలు. ఇప్పటికే తెనాలి ఈద్గాలో దగ్గరున్న ఖబరిస్తాన్లో ఆయిషా మీరా సమాధిని తవ్వారు. సిబిఐ కోర్టు నుంచి నేరుగా ఈద్గాకు వెళ్లి అక్కడ ఖననం చేయనున్నారు తల్లిదండ్రులు. 2018లో విచారణ నిమిత్తం ఆమె సమాధిని తవ్వి అవశేషాలను బయటికి తీశారు సిబిఐ అధికారులు. ఆ సమయంలో రీపోస్ట్మార్టం నిర్వహించారు. అయితే రీపోస్ట్మార్టంలోనూ ఏదీ తేలకపోవడంతో సాక్షుల విచారణ తర్వాత కూడా తమకు సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో అధికారులు ఈ కేసును క్లోజ్ చేశారు. ఈ కేసులో తమకు న్యాయం దక్కలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఆయిషా మీరా తల్లి. ఈరోజు ఆయిషాతో పాటే సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని ఈ వ్యవస్థలు సమాధి చేసే అన్నారు. తాము మైనార్టీలం కాబట్టే న్యాయం జరగలేదన్నారు ఆయిషా మీరా తల్లి. సిబిఐ కోర్టుకి రావటం జరిగిందండి. అయితే 5 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ని మాకు అందిస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయం అండి? సిబిఐ కోర్టు కూడా చేతులు ఎత్తేసి ఆధారాలు లేవండి. ఆధారాలు లేవంటుంది. ఎందుకు లేవండి ఆధారాలు? పాపకి సంబంధించి ఆధారాలు బోర్డులన్నీ ఉన్నాయండి. ఎఫ్ఐఆర్లో మా పాపకి 17 సంవత్సరాలు అయితే 19 సంవత్సరాలు రాసుకున్నారు. మేము తెలంగాణ హైకోర్టులో కూడా పాప బర్త్ సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నేరం జరిగిన తర్వాత అక్కడ మొత్తం కడిగేశారండి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. అలాగే పంచనామా కూడా కింద మా పాప బాడీని మాకు ఇచ్చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ని బెదిరించి సంతకాలు చేయించుకోవటం జరిగిందండి. ఇవన్నీ ఆధారాలే కదండి. ఆధారాలు లేవు, మేము కేసు క్లోజ్ చేస్తున్నా అంటే మేము క్లోజ్ చేయమని చెప్పలేదండి. వాళ్ళందరికీ వాళ్ళే క్లోజ్ చేసుకున్నారు. ఎవరు చేయమంటే ఆ పంచనామా అలా చేశారండి. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇక్కడేమో రైట్ అంటే అక్కడేమో సిబిఐ ఇన్వెస్టిగేషన్లో లెఫ్ట్ సైడ్ అని ఉంది. పాప పార్ట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి 2019 డిసెంబర్ 14 తీసుకెళ్లారండి. ఈనాడు 2026 ఫిబ్రవరి 14 అది మేము ఫైట్ చేస్తే మాకు ఇప్పుడు అందిస్తున్నారండి. హైకోర్టుకి వెళ్తే సిబిఐకి వెళ్ళమంటారు, సిబిఐకి వస్తే హైకోర్టు. ఇలాగేనండి బాధితులు తిప్పేది. బాధితులకు న్యాయం చేయకపోగా అన్యాయం చేయటం జరిగిందండి. అయితే ఈనాడు మా పాప బాడీ పార్ట్స్ని ఇస్తూ సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తుందండి భారతదేశం. రాజ్యాంగంలో ఎక్కడుందండి? ఈ విధంగా ఉందా అండి? మా పాప 2007లో చనిపోతే ఆమెకి సంబంధించినటువంటి ఏ ఆధారాలు లేవని చెప్పారు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి, ధనవంతులకు మాత్రమే న్యాయం ఉంటుంది, సామాన్య మానవులకి, మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరగదని చెప్పి ఇప్పుడు ఈ కేసు ద్వారా తెలుస్తుంది. అదే 2009 డిసెంబర్లో కనుక చూసుకుంటే నిర్భయ కేసు జరిగింది. నిర్భయాలో ఉన్నటువంటి నేరస్తులు బిలో పావర్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి శిక్ష వేశారు. అలాగే బైఫర్కేషన్ అయిన తర్వాత ప్రియాంక రెడ్డి దిశా చట్టాన్ని ఏర్పాటు చేసి మనకి సంబంధం లేకపోయినా కూడా అక్కడ నేరస్తుల్ని ఎన్కౌంటర్ కాబట్టడం జరిగింది. మరి ఆయిషా మీరాకి ఎందుకు జరగలేదు ఈ న్యాయం? ఎందుకు జరగలేదంటే ఒక మైనార్టీ పాప. మైనార్టీలు అంటే అంత చులకనగా ఉందన్నమాట. మైనార్టీలకి న్యాయం అనేది ఒకటి, అలాగే వేరే వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా అండి? ఇక్కడ న్యాయం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అన్నారు. అది కాదు. ఇక్కడ చట్టం దృష్టిలో ధనవంతులు, రాజకీయ నాయకులు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది.
జరుగుతుంది ఈనాడు మాకు అర్థమైందండి. సామాన్య మానవులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ న్యాయం జరగదు. మా పాప కేసుని తొక్కబట్టి ఈనాడు ఎంతమంది పాపలు బలి అవుతున్నారో ఒకసారి చూడండి. సమాజానికి ఇదే కనువిప్పు కలుగుతుంది. మా పాప కేసులు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరో కూడా తెలుసు. మరి వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అందుకే మేము ఈనాడు ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. సిబిఐ ఆధారాలు లేవని కేసు మూసేసిందని, తమకు చేత కాలేదని సిబిఐ చెబితే బాగుండేదంటూ భావోద్వేగంతో మాట్లాడారు ఆయిషా మీరా తండ్రి. పద్మా లేడీస్ హాస్టల్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తమకు తెలియాలంటూ డిమాండ్ చేశారు. ఆధారాలు లేవని సిబిఐ చేత కాలేదు అని చెప్తే బాగుండేది. సిబిఐ వాళ్ళు చేత కాలేదు, ఆయిషా మీరా కేసు మేము చేయలేము, మేము చాలా వాటికి లొంగిపోయామని చెప్పున్నట్టయితే బాగుండేది. ఆధారాలు లేవని ఒక చిన్న మాట చాలా జోవెల్గా చెప్పారండి. కానీ ఆధారాలన్నీ ఉన్నాయి. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉంది, దాని ఇంట్లోనే నా బిడ్డని వదిలిపెట్టి వచ్చాము. కాబట్టి షీ హ్యాస్ బి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే అక్కడున్న ఆడపిల్లలు ఉన్నారు, మా పాప రూమ్లో ఉన్నారు, వీళ్ళందరూ నిందితులే. ఆ రోజు మా పాప కేసుని పూర్తిగా ఆధారాలన్నీ చెరిపేయటానికి ప్రయత్నించే పోలీసులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిమాండ్కి పంపించి చంద్రబాబు నాయుడు వాడినే రిమాండ్కి పంపించారండి. ఇవాళ మేము చెప్తున్న వాళ్ళని రిమాండ్కి పంపించి రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు పద్మా లేడీస్ హాస్టల్ ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి. దానికోసమే మా పోరాటం. ఏమండి, వాళ్ళు సిబిఐ కోర్టు వాళ్ళు ఆయిషా మీరా కేసు కొట్టేశాము, ఆయిషా మీరా కేసు సమసిపోయింది అనుకున్నారు. పేరెంట్స్గా మేము ఏనాడు న్యాయం కోసం నా పాపని మళ్ళీ ఎవరు కూడా తిరిగి తెచ్చి ఇవ్వలేరు నాకు. కానీ న్యాయం కోసమే పోరాడుతున్నాం. ఇంకో పాపకి ఇలా జరగకూడదు. సమాజంలో శాంతి వర్ధిల్లాలి, అందరి పాపలు చల్లగా ఉండాలి. ఆడపిల్ల ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేతోంది వేదవాక్యం. స్త్రీలను పూజించాలి, గౌరవించాలి, అప్పుడే శాంతిగా ఉంటుంది సమాజం. కాబట్టి ఏమండి, 10 రోజుల్లో ఆ రోజు సిబిఐ అక్కడ రీపోస్ట్ మార్టం చేసి 10 రోజుల్లో మళ్ళీ తెచ్చాను. నేను అడిగానండి పరిమాల, నేను అడిగాను నా పాప బాడీ పార్ట్స్ మళ్ళీ అసలు వన్స్ ఖననం చేసిన తర్వాత మా ముస్లిం పద్ధతిలో మళ్ళీ తీయకూడదండి, అది చాలా తప్పు. అది మతానికి వ్యతిరేకం, భగవంతుడికి వ్యతిరేకం అన్నమాట. అలాంటి దాన్ని కూడా న్యాయం జరుగుతుంది, సమాజానికి ఒక మేలుకొలుపు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసి రీపోస్ట్ మార్టంకి ఒప్పుకుంటే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నేను అడిగా నా పాప బాడీ పార్ట్స్ ఎప్పుడు ఇస్తారని. 10 రోజుల్లో తెచ్చిస్తామని స్వామి అని డిఎస్పీ ఆఫ్ సిబిఐ హైదరాబాద్ క్లియర్గా చెప్పాడండి. 7 సంవత్సరాలు అయింది సార్, ఇప్పటిదాకా నా పాప బాడీ పార్ట్స్ ఇవ్వలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ చూడండి ఏ రకంగా తయారు చేశారో. అక్కడ అసలు యాక్చువల్గా ఆ రోజు మా బాడీ పార్ట్స్ తీస్తున్న ఆ డాక్టర్స్ని అడగండి, వాళ్ళు ఫ్యాక్ట్ ఏంటో చెబుతారు. వీళ్ళు ఆ రిపోర్ట్ని డబ్బులతో కొనేసి డబ్బులు తీసుకునే డాక్టర్స్ చేత మార్పించేసి ఇవాళ 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ని మేము తీసుకెళ్ళమని చెబుతున్నారు.